The assumption is you crack the IIT and you're set for life. A big pay package awaits you, perhaps not anymore. IIT ఇండియాలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. ఒక్కసారి ఐఐటిలో సీట్ వస్తే చాలు లైఫ్ ఇంకా సెట్ అని నమ్ముతారు ఇండియన్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ప్రతి స్టార్టప్ నుండి పెద్ద పెద్ద ఎంఎన్సీస్ వరకు ఎక్కడ చూసిన టాప్ పొజిషన్స్ లో ఐఐటి స్టూడెంట్స్ ఉంటారు. ఐఐటీస్ అనగానే హై ప్యాకేజ్ జాబ్స్, బెస్ట్ ఆపర్చునిటీస్ ఇవే గుర్తుకు వస్తాయి. బట్ ఇలాంటి ఐఐటీస్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నాయో తెలుసా? హై ప్యాకేజ్ జాబ్స్ పక్కన పెడితే అసలు ప్లేస్మెంట్స్ లేక అయోమయంలో ఉన్నారు. ఈ సిచ్యువేషన్ ఏదో కొత్తగా స్టార్ట్ అయిన ఐఐటీస్ లో కాదు, ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అయిన బాంబే అండ్ ఢిల్లీ ఐఐటిలో పరిస్థితి ఇది. బట్ ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఐఐటీస్ ఉన్నాయి? మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన దేశాన్ని ఎకనామికల్ గా, ఇండస్ట్రియల్ గా డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని గుర్తించారు అప్పటి నాయకులు. అయితే దీనికోసం యంగ్ ఇండియన్స్ కాంట్రిబ్యూషన్ ఎంతో అవసరం. దీనితో వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ అండ్ రీసెర్చ్ మైండ్ సెట్ ని ఎంకరేజ్ చేయడానికి ఒక టాప్ క్లాస్ ఇన్స్టిట్యూట్ అవసరమని గుర్తించారు. దీనికోసం అబ్రాడ్ లో ఉన్న ఎంఐటి మోడల్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన ఐఐటీస్ ని స్టార్ట్ చేశారు అప్పటి నాయకులు. ఐఐటి యొక్క మెయిన్ గోల్ ఇండియాకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీర్స్ అండ్ సైంటిస్ట్లని అందించడం. అలా ఇండియాలో ఖరగ్పూర్ లో మొదటి ఐఐటిని ప్రారంభించారు. ఈ ఐఐటి ఫార్మేషన్ వెనుక చాలా మంది సైంటిస్ట్స్ అండ్ స్కాలర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అందులో హోమీ బాబా కూడా ఒకరు. ఈ ప్రాజెక్ట్ ని ఖరగ్పూర్ కి మాత్రమే పరిమితం చేయకుండా అందరికీ యాక్సెసిబిలిటీలోకి తీసుకొని రావడం కోసం అనేక బ్రాంచెస్ ఓపెన్ చేయడం మొదలు పెట్టారు. 1958లో ఐఐటి బాంబే అండ్ 1959లో మద్రాస్ ఐఐటి, 1959లోనే కాన్పూర్ ఐఐటి అండ్ గౌహతి ఇలా స్టార్ట్ అయిన ఐఐటీస్ ఈ రోజుకి 23 రాష్ట్రాలలో అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు 100% ప్లేస్మెంట్స్ తో ఐఐటి అంటేనే జాబ్ గ్యారంటీ అనే ఒక మార్క్ ఉండేది. కానీ గత 5 సంవత్సరాలలో ఐఐటి ఢిల్లీలో 22% పైగా ప్లేస్మెంట్స్ లో జాబ్స్ రాలేదు. అలాగే ఇంకొక న్యూస్ సోర్స్ ప్రకారం 36% బాంబే ఐఐటి స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ లేవు. అయితే దీని వెనకాల ఉన్న మెయిన్ రీజన్స్ ఏంటి? రీజన్ నెంబర్ 1, ఎకనామిక్ మెల్ట్ డౌన్. గత 2 సంవత్సరాలుగా చూసినట్లయితే వరల్డ్ ఎకానమీ అంతా కూల్ డౌన్ అవుతూ వస్తుంది. అంటే బిజినెస్ మీద స్పెండింగ్ అండ్ రిక్రూట్మెంట్ మీద ఆపర్చునిటీస్ తగ్గుతూ వస్తున్నాయి. రిసెషన్ అండ్ ఇన్ఫ్లేషన్ వల్ల అమెరికాలో ఫెడ్ తీసుకున్న నిర్ణయాల వల్ల కంపెనీ యొక్క స్పెండింగ్ బాగా తగ్గింది. కోవిడ్ టైంలో క్రియేట్ అయిన హై డిమాండ్ కు అన్ని కంపెనీస్ 2021 వరకు అవసరానికి మించి ఎంప్లాయీస్ ని హైర్ చేసుకున్నాయి. దీంతో ఓవర్ స్పెండింగ్ కూడా జరిగింది. కానీ 2022 నుంచి అమెరికా తీసుకువచ్చిన మానిటరీ పాలసీల వల్ల ఐటీ కంపెనీలు టఫ్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేశాయి. కంపెనీ ప్రాఫిట్ అండ్ మార్కెట్ స్టేట్ ని స్టేబుల్ గా ఉంచుకోవడం కోసం చాలా మందిని ఫైర్ చేస్తూ వచ్చాయి గ్లోబల్ కంపెనీస్. సేమ్ సిచ్యువేషన్ ఇండియాలో కూడా కనిపించింది. అండ్ గ్లోబల్ గా ట్విట్టర్, మెటా, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు వేల మందిని లే ఆఫ్ చేస్తూ ఉంటే ఇండియాలో టాప్ 4 ఐటీ కంపెనీస్ అయిన ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా లాంటి సంస్థలు గత ఒక్క సంవత్సరంలోనే 67,000 మందికి పైగా లే ఆఫ్ చేశాయి. ఇలా అనేక కంపెనీల లే ఆఫ్స్ గురించి మనం వింటూనే ఉన్నాం. ఇక ఉన్న వాళ్ళ జాబ్సే పోతుంటే ఇంకా కొత్త వాళ్ళని ఎక్కడి నుండి రిక్రూట్ చేసుకుంటారు? ఇండియాలో టాప్ ఐఐటి స్టూడెంట్స్ కూడా ఫేస్ చేస్తుంది ఇదే. గ్లోబల్ గా ఉన్న డిమాండ్ కన్నా మనం ప్రొడ్యూస్ చేస్తున్న ఇంజనీర్స్ చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. అలాగే కంపెనీస్ కూడా హై పొటెన్షియల్ ఉన్న అతి తక్కువ మందిని మాత్రమే హైర్ చేసుకుంటున్నాయి. ఇది ఒక మేజర్ రీజన్ ఇండియాలో ప్లేస్మెంట్స్ తగ్గడానికి. ఇక రెండవ కారణం లిమిటెడ్ ఆపర్చునిటీస్. ఐఐటిలో మనకి చాలా స్ట్రీమ్స్ ఉంటాయి. సివిల్, మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్ ఇలా చాలా ఇంకా 10 కన్నా ఎక్కువ స్ట్రీమ్స్ ఉంటాయి. కానీ జాబ్స్ అనగానే మాట్లాడుకునేది సాఫ్ట్వేర్ జాబ్స్ గురించే. కానీ ఇంకా అదర్ స్ట్రీమ్స్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా అంత ఆపర్చునిటీస్ క్రియేట్ అవడం లేదు. మిగిలిన బ్రాంచెస్ వాళ్ళకి అవకాశాలు ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే ఐటీ మాత్రమే కాకుండా మిగతా ఇండస్ట్రీస్ కూడా గ్రో అయినప్పుడు. మన దేశం ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఐటీ సర్వీస్ ఎక్స్పోర్టర్. కానీ మిగతా ఫీల్డ్స్ లో ఇంకా తడబడుతూనే ఉంది. సో జాబ్ క్రియేషన్ కి ఇది కూడా ఒక పెద్ద కారణం. ఇంకా రీజన్ నెంబర్ 3, చేంజ్ ఇన్ ట్రెండ్. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఉన్న వాల్యూ ఇప్పుడుందా? టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వల్ల నార్మల్ కాలేజ్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్నెట్ వలన చాలా మంచి స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. అలాంటిది ఇంకా ఇండియాలో ఐఐటి డిగ్రీ ఉంటేనే వాల్యూ ఉంటుంది అనుకోవడం తప్పు. చాలా స్టార్ట్అప్స్ డిగ్రీ కన్నా పర్సన్ కున్న స్కిల్ సెట్ ను బట్టే జాబ్స్ ఇస్తున్నాయి. అండ్ ఐఐటి స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే శాలరీకి ఒక 3-4 హైర్ చేసుకోవచ్చు. అలాగే ఈ మధ్య ఐఐటి స్టాండర్డ్స్ తగ్గుతున్నాయని చాలా సర్వేలతో పాటు ఇన్ఫోసిస్, నారాయణమూర్తి లాంటి వారు కూడా కామెంట్ చేయడం మనం ఈ మధ్య చూసాం. ఇవన్నీ ఐఐటి స్టూడెంట్స్ కి ఒక టఫ్ టైం ని క్రియేట్ చేస్తున్నాయి. అయితే వచ్చే క్వార్టర్ లో హైరింగ్ పెరగవచ్చు అని కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అయితే వీడియో ఎండ్ చేసే ముందు మనం ఒక పాయింట్ గమనించాలి. స్కిల్ఫుల్ అయితే ఎలాంటి డిగ్రీస్ ఉన్నా లేకపోయినా పొటెన్షియల్ చూసి హైర్ చేసుకునే కంపెనీస్ చాలా ఉన్నాయి. ప్రాబ్లం అంతా హై ప్యాకేజెస్, హై ప్రొఫైల్ ఉన్న కంపెనీలో జాబ్ చేసేనే దాన్ని జాబ్ అనుకోవడం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.